దానికి తోడు విపరీతమైన అలసట. అందువల్ల ప్రియంవద ఆ సొరంగమార్గంలోనే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. అలా ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకు తెలియదు. హఠాత్తుగా మెలకువ వచ్చి ప్రియంవద ఉలిక్కిపడి లేచి కూర్చున్నది. చుట్టూ చీకటి. ఆమెకు వెంటనే తను సొరంగమార్గంలో ఉన్నట్టు గుర్తురాలేదు. ఆ సంగతి గుర్తుకురాగానే లేచి నిలబడింది. అయితే కటిక నేలమీద నిద్రపోవడం వల్ల ఆమెకు ఒళ్లంతా నొప్పులుగా ఉన్నది. ఆమెకు ఆశ్చర్యం కలిగింది. పడుకున్నది కటికనేల కావడం వల్ల తనకు ఒళ్లంతా నొప్పులుగా ఉన్నా ఏనాడూ పట్టుపరుపుల మీద కూడా ఇంత హాయిగా నిద్రపట్టలేదు. సొరంగమార్గాన తను ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడేం చేయడమా అన్న సమస్య ప్రియంవదకు ఎదురయ్యింది. ఇప్పుడు తిరిగి వెనక్కు వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పటికే తను కనబడడం లేదన్న సంగతి అంతఃపురంలో గగ్గోలు కలిగించి ఉంటుంది. జయుడు తను చెప్పిన ప్రకారం తప్పక చేస్తాడు. అందువల్ల ధైర్యంగా ముందుకు పోవడమే మంచిదనుకున్నది ప్రియంవద. ఆమె పట్టుదలగా ముందుకు నడవసాగింది. అయితే కాలం గడుస్తున్నా సొరంగమార్గం చివర దగ్గరపడడం లేదు. హఠాత్తుగా ఆమెకు ఒకసారి తన తండ్రి, తల్లితో అన్నమాటలు గుర్తుకు వచ్చాయి. సొరంగమార్గాన పోదలిచినప్పుడు కొన్ని ఆహార పదార్థాలు వెంట తీసుకువెళ్లడం అవసరం. ప్రయాణం సుమారు 2 రోజులు పడుతుంది. ఈ సంగతి గుర్తురాగానే ప్రియంవదకు దుఃఖం వచ్చింది. తను 2 రోజుల ప్రయాణానికి సరిపడా ఆహార పదార్థాలు వెంట తీసుకురావలసింది. ఇప్పుడు తిండి లేకుండా అంత దూరం ప్రయాణం చేయగలదా? ఏది ఏమైనా రోట్లో తల దూర్చి రోకటి పోటుకు వెరచి ప్రయోజనం ఉండదు. ఉపకారికి అపకారం చేయడం కోసం, తన తల్లిదండ్రుల దుష్టపథకాన్ని తారుమారు చేయడం కోసం తను ఎన్ని కష్టాలకైనా ఓర్చుకోవాలి. అనుకున్నదాన్ని సాధించి తీరాలి. ప్రియంవద అలాగే అన్నపానాలు లేకుండా కటిక మార్గంలో పాదాలు నొప్పి పెడుతున్న భరించి సొరంగమార్గం చివరకు చేరుకున్నది. మార్గం ఒక మహావృక్షం మొదలులోనికి దారితీసినట్టు ఆమె గ్రహించింది. అక్కడ భూమిలోనికి పాతుకుపోయిన లావుపాటి చెట్టు వేళ్లు ఆమెకు కనిపించాయి. చెట్టుబోదె లోపలికి సన్నని దారి ఉన్నది. ప్రియంవద సందేహించకుండా అందులో ప్రవేశించింది. అక్కడ పైకి వెళ్లేందుకు మెట్లున్నవి. ఆమె ఆ మెట్లెక్కింది. మళ్లీ చీకటి. కాని ఒక పక్కనుంచి సన్నని వెలుతురు వస్తున్నది. ప్రియంవద ఆ వెలుతురును జాగ్రత్తగా గమనించి అక్కడ చేయి పెట్టి తడిమింది. చేతికి తలుపు గడియలాటిది తగిలింది. దానిని ఆ పక్కకు లాగగానే తలుపు తెరుచుకుని రయ్యమంటూ చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకింది. ప్రియంవదకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె చుట్టుపక్కల ఏమున్నదన్న ఆలోచన లేకుండా అవతలికి దిగింది. ఆ మరుక్షణం దేవత ప్రత్యక్షమైంది. దేవత ప్రత్యక్షమైంది అన్న పెద్ద కేకలు ఆమెకు వినిపించాయి. ప్రియంవద ఒక్క క్షణం నివ్వెరపోయి అలా కేకలు పెడుతున్నవాళ్లెవరో తెలుసుకునేందుకు తల తిప్పబోయింది. కాని ఆ క్షణంలోనే ఆమె స్పృహ తప్పింది. ప్రియంవద ఈ విధంగా స్పృహ కోల్పోయిన ప్రదేశానికి కొంత దూరంలో శతనందన అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలోని ప్రజలందరూ మూర్ఖులు. వాళ్ల మూర్ఖత్వాన్ని ఆధారంగా చేసుకుని గ్రామాన్ని 2 పెద్దలు ఏలుతున్నారు. ఆ గ్రామ ప్రజలకు వాళ్లేది చెబితే అది పరమసత్యం. వాళ్లను అందరూ దేవతా స్వరూపులుగా భావిస్తారు. పండుగల్లో అందరూ వాళ్లకు కానుకలు సమర్పిస్తారు. గ్రామంలో ఎవరికే కష్టం వచ్చినా ప్రజలు ముందుగా ఆ పెద్దలకు చెప్పుకుంటారు. వానలు పడకపోయినా ఎవరికైనా జబ్బు చేసినా ఆ పెద్దలకు సవినయంగా మనవి చేయవలసిందే. వాళ్లకు తెలియకుండా ఎవరిళ్లలోనూ ఏ శుభకార్యమూ జరగకూడదు. శతనందన గ్రామ ప్రజల మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే ఒకసారి శంకరయ్య అనేవాడి ఇంటికి నిప్పంటుకున్నది. అప్పుడు ఇంట్లో వాళ్లందరూ బయటికి వచ్చేశారు. మంటలార్పేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. శంకరయ్య ఏం చేయాలని అడిగేందుకు పెద్దల ఇంటికి పరుగుతీశాడు. ఆ సమయంలో పెద్దలిద్దరూ మంచి గాఢనిద్రలో ఉన్నారు. శంకరయ్యకు వాళ్లను నిద్ర లేపేందుకు కొంతసేపు పట్టింది. వాళ్లు నిద్రలేచి విషయం తెలుసుకుని వెంటనే నీళ్లతో మంటలార్పమని ఆదేశించారు. ఇందువల్ల పక్క ఇళ్లకు అగ్ని ప్రమాదం తప్పింది. కాని శంకరయ్య ఇల్లు మాత్రం పూర్తిగా కాలిపోయింది. అప్పుడు పెద్దలు శంకరయ్యతో నువ్వేదో పాపం చేశావు. ఆ పాపమే అగ్నిరూపంలో వచ్చి నీ కొంప తగలబెట్టింది. అయితే నువ్వు మమ్మల్ని నమ్మావు. అందువల్ల కొంపతోపాటు మనుషులు కూడా తగలబడకుండా మళ్లీ కాపాడబడ్డారు. కొంప తగలబడితే కట్టుకోవచ్చు, మనుషుల ప్రాణాలు పోతే మళ్లీ రావు.
అలాంటి వాటినే మేము రక్షిస్తుంటాము అని చెప్పారు. శంకరయ్య వాళ్లకు పడిపడి దండాలు పెట్టి వెళ్ళాడు. ఆ గ్రామంలో భీమయ్య అనే వాడి కొడుక్కు జబ్బు చేసింది. అప్పుడు భీమయ్య తన కొడుకును పెద్దలకు చూపించాడు. వాళ్లకు ఏదో కొద్దిపాటి వైద్యం తెలుసు. వైద్యంతో అదృష్టమున్నవాళ్లు బతుకుతారు, లేనివాళ్లు పోతారు. భీమయ్య కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు పెద్దలు భీమయ్యతో, నువ్వు పాపాలు చేశావు. ఆ పాపాలే మృత్యువు రూపంలో వచ్చి నీ కొడుకును తీసుకుపోయాయి. ప్రపంచంలో ఏ వైద్యుడూ నీ కొడుకును బతికించగలిగి ఉండేవాడు కాదు. వాడు మా చేతుల్లో పోయాడు కాబట్టి ఇప్పుడు సరాసరి స్వర్గానికే వెళ్ళిపోయాడు. మరొక వైద్యుడి చేతిలో అయితే మీవాడు నరకానికి పోయేవాడు అని చెప్పారు. కొడుకు తనకు దక్కకపోయినా కనీసం వాడు స్వర్గానికి వెళ్ళాడని భీమయ్య ఎంతగానో సంతోషించాడు. పెద్దమనుషులుగా నటిస్తూ దుర్మార్గ కార్యాలు చేసేవాళ్లలో 2 రకాలుంటారు. మొదటి రకం వాళ్లు తెలివైన వాళ్ళు. వాళ్లు ప్రజలకు మాయమాటలు చెబుతారు. ప్రజలకు ఏ మేలు జరిగినా తమ వల్లనే అంటూ ఆ ప్రజల కష్టం మీదే బతుకుతారు. రెండో రకం దుర్మార్గులు తెలివి తక్కువ వాళ్ళు. వాళ్లు ప్రజలను బాధించి ఆనందిస్తారు. తెలివైన దుర్మార్గులకు ప్రజల వల్ల ఎన్నటికీ ప్రమాదం ఉండదు. ప్రజల్లో కూడా తెలివితేటలు వస్తేనే వాళ్లకు ప్రమాదం. ఇకపోతే తెలివి తక్కువ దుర్మార్గులకు ప్రజల వల్ల ప్రమాదం తప్పదు. ప్రజలు ఎంతో కాలం వాళ్లను భరించలేరు. ఏదో ఒకనాడు తిరగబడతారు. ఇలాంటి పరిస్థితే శతనందన గ్రామంలో తల ఎత్తింది. గ్రామ పెద్దలిద్దరూ తెలివైన దుర్మార్గులే కాని వాళ్లకు తెలివి తక్కువ దుర్మార్గులైన కొడుకులు పుట్టారు. వాళ్లు గ్రామంలో మూర్ఖులైన ప్రజలు తమ తండ్రులకిచ్చే గౌరవ మర్యాదలను ఆసరాగా చేసుకుని చిన్నప్పటినుంచి విపరీతంగా అల్లరి చిల్లర పనులు చేయసాగారు. వాళ్ళిద్దరూ ఒక్కటే ప్రాణం అన్నట్టుగా ఉండేవాళ్లు. తోటలోకి వెళ్లి మామిడికాయలు దొంగిలించడం, ఎవరింటికో వెళ్లి గాజు సామానులు బద్దలు కొట్టడం, ఇతరుల పిల్లలను అకారణంగా హింసించడం, ఇలాంటి దుర్మార్గ కార్యాలు చేస్తుండేవాళ్లు.